తాగునీటి కోసం రాజన్ నగర్ బండ్లగూడ వాసులు రోడ్డెక్కారు. 5 ఏళ్లుగా తాగునీటి వసతి సౌకర్యం లేకపోవడంతో బండ్లగూడ పద్మశ్రీ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. జలమండలి అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ బిందెలతో ఐటీ ఉద్యోగులు, మహిళలు ఆందోళన చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఇటు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో బండ్లగూడ జాగీర్లోని పద్మా కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయకపోవడం, పైప్ లైన్లు వేయకపోవడంతో దాదాపు వందలాది కుటుంబాలు నిత్యం కూడా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఇప్పటికే ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున కూడా బిందెలు పట్టుకుని నిరసన కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సో చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రధానంగా ఇక్కడ దాదాపు ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా కూడా ఇటు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, కొంత నిర్లక్ష్యం మూలంగా జరుగుతుంది. ఏంటి అసలు ప్రధానంగా ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే బండ్లగూడ మున్సిపాలిటీకి సంబంధించి పద్మశ్రీ కాలనీ అని సుమారుగా 10 ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీ. ఇక్కడ దాదాపు ఎంత కాదన్నా 1500 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. మళ్ళీ గత సంవత్సరాల నుంచి సుమారుగా 5 నుంచి 6 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అన్ని రకాలుగా వీళ్ళు వాపోతూ ఉన్నారు. దయచేసి మాకు ఈ ఒక మంచినీటి సమస్యను పరిష్కరించండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ వాటర్ కూడా చాలా తక్కువ. సో బోర్లు వేసినప్పటికీ కూడా సంవత్సరంలో కేవలం 2 నెలలు, అంటే కేవలం వర్షాకాలంలో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంది తప్ప మిగతా 10 నెలలు కూడా నీళ్లు లేకుండా చాలా ఇబ్బందులు అవస్థలు పడతా ఉన్నామని చెప్పి ఎన్నో రకాలుగా ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులకు కావచ్చు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకు కావచ్చు, లేదా ఇతర నాయకులకి లేదా అధికారులకు అన్ని రకాలుగా వీళ్ళు అర్జీ పెట్టుకున్నా, వీళ్ళు ఎన్నోసార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవ్వరూ స్పందించకపోవడం నిజంగా దురదృష్టవంతకరం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే, బీఆర్ఎస్ పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినప్పుడు ఏమన్నాడు, ఈరోజు నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాలనీలలో లేదా ప్రతి ఒక్క ప్రజలకు మంచినీటి తాగిపించడానికి ముఖ్య ఉద్దేశమే కేసీఆర్ గారితో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినా అన్నాడు. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుకుంటే ఏమన్నాడు, 2 జలాశయాలు ఈరోజు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు మా చుట్టుపక్కల ఉన్నప్పటికీ కూడా మాకు వాటి అవసరం లేకుండా ఈరోజు మేము ప్రతి ఇంటికి మంచినీళ్ళు తాపుతా ఉన్నామని చెప్పేసి ఈరోజు డబ్బా కొట్టుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నిజంగా నువ్వు ప్రతి ఇంటికి మంచినీటి సమస్య పరిష్కరించుంటే, మంచినీళ్ళే ఇచ్చుంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ ఉన్న ప్రజల్ని మనం గమనించవచ్చు. వీళ్ళందరూ కూడా ఒక వెల్ డీసెంట్ ఫ్యామిలీస్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ నుంచి ఉన్న వాళ్ళు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఐటీ కంపెనీలో పనిచేసే ఈరోజు ఉద్యోగస్తులు ఈరోజు సాటర్డే సండే రిలే నిరాహార దీక్ష చేస్తూ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చినామంటే అది ఈరోజు ఒక మున్సిపల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దినావు, ఈరోజు గ్రేటర్ కార్పొరేషన్లో తొందరలో గ్రేటర్ కార్పొరేషన్ చేయబోతా అంటున్నావు. ఈరోజు మళ్ళీ ట్యాక్స్లకు ఏం డోకా లేదు. ట్యాక్సులు మాత్రం ఏ విధంగా అయితే ఈరోజు జిహెచ్ఎంసీలో తీసుకుంటా ఉన్నారో దానికి ఎక్కువగానే ఈరోజు ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు సంవత్సరానికి. కానీ వీళ్ళకి మంచినీటి ఇవ్వడానికి ఈరోజు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి నేను అధికారులను కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యుని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సార్? మేము పద్మశ్రీ హిల్స్ కాలనీలో అన్ని బాగుంటాయని ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం సార్. ఇప్పుడు ట్యాక్స్లు ఆల్రెడీ కడుతున్నాము, మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ దట్ జిఎస్టీ అవి అన్ని కడుతున్నాం. మళ్ళీ నెలకి 5-6 వేలు కట్టాలంటే బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వట్లేరు. అంటే ఎందుకున్నారు సార్ నాయకులు? మేము ఎందుకు ఎంచుకున్నాం వాళ్ళని? దీనికి కూడా ఫైట్ చేయాల్సి వస్తుందంటే షేమ్ ఆన్ దెమ్సెల్వ్స్ ఆర్ ఆన్ అవర్ సెల్వ్స్. కాదు, అండర్ గ్రౌండ్ వాటర్, అండర్ గ్రౌండ్ కెనాల్ కోసం పోరాటమే, రోడ్ల కోసం పోరాటమే, మంచినీళ్ళ కోసం పోరాటమే, అభివృద్ధి కోసం ప్రతి రోజు పోరాటమే. మాకు ఉండేది ఒకే ఒక్క రోజు వారంలో, ఆదివారం రోజు ఫ్యామిలీతో గడపలేని పరిస్థితి. నీళ్లు ఉండవు, లక్షలు సమ్మర్ వచ్చిందంటే లక్షలు కడుతున్నాం మేము. వీళ్ళు నీళ్ళ ట్యాంకులతో అధికారులు, రాజకీయ నాయకులు కుమ్ముక్కయ్యారా? నీళ్ళ ట్యాంకులతో ఏమైతుంది? ట్యాంకర్స్ బిజినెస్ కోసం మమ్మల్ని ఆపుతున్నారని మాకు అనిపిస్తుందండి. వాస్తవం చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. మనము బరాబర్గా ఓటేస్తున్నాం. మనము ట్యాంకర్స్ బిజినెస్ నడవడానికి కోసమే మాకు మంచినీళ్ళు ఇవ్వట్లేదని మేము ఒక అభిప్రాయంకి వచ్చాము. ఇది వాస్తవం. అది కనీసం తాగునీటి సౌకర్యం లేక బండ్లగూడ జాగీర్లో ఉన్నటువంటి పద్మా హిల్స్ కాలనీలో ఉన్నటువంటి దాదాపు వందలాది కుటుంబాలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే తమకు నీటి సౌకర్యం కల్పించాలంటూ కూడా ఉన్నటువంటి స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ చెప్పొచ్చు. శ్యామ్తో నుమాన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.